హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు ఆర్‌బీఐ పాలసీ వచ్చేసింది. రేట్ కట్ లేదు కానీ సీఆర్ఆర్ కట్ 0.50 అనే బేసిక్ పాయింట్స్ అనేది కట్ చేశారు. అదనేది బ్యాంకులకు పాజిటివ్. ప్లస్ మీకు నిన్నటి వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ అనేది ఎలా ఉంటుంది. 0.25 కట్ చేసిన మార్కెట్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ కట్ చేయకపోయినా డౌన్ అవుతుంది. 0.50 అండ్ సిఆర్ఆర్ కట్ ఉంటేనే మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే రేట్ కట్ అనేది అన్చేంజ్ ఇచ్చాడు, సిఆర్ఆర్ కట్ జరిగింది. దానివల్ల మార్కెట్ నెగిటివ్ న్యూస్, తర్వాత సిఆర్ఆర్ పాజిటివ్ రాగానే మీకు మార్కెట్ అనేది బ్యాంక్స్ పెరగడం చావచ్చు. మార్కెట్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ మీకు ఎలాగైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనం చెప్తాం. ఈవెంట్ ఉంది, పెద్ద అంటే బిగ్ ఈవెంట్. ఈ బిగ్ ఈవెంట్లో మనం మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలనేది ఈరోజు నేర్చుకున్నాం. ఎందుకంటే మండే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ మండే కాబట్టి ఈరోజు మనం ఒకటి ఎడ్యుకేషన్ అంటే మంచి వీడియో ఎలా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే జీడిపి డేటా కానీ ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్బీఐ లేదా బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. ఈ వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ సంప్రదించి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనకు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది ఓవరాల్గా జనరల్గా చెప్తాం. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతకాలం ఆగుతారు, మీరు ఎంత ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, దాన్ని బట్టి మీకు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈజీగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 56 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 94 పాయింట్స్ అనేది, నిఫ్టీ ఐటీ వచ్చేసి 90 పాయింట్స్ మైనస్, స్మాల్ క్యాప్ మాత్రం 340 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్స్ ఏంటి ఆల్రెడీ నిన్న మాట్లాడుతున్నాం. మార్కెట్ అప్ సైడ్ ఉన్న 0.25 రేట్ కట్ చేసినా కూడా మార్కెట్ హైలో ఉంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అనుకున్నాం. బట్ చూడండి ఈరోజు సైడ్కి వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళి ఏంటంటే మన మార్కెట్స్ హైలో ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే 0.25 ఈరోజు కట్ చేయాలి, రేట్ కట్ చేయలేదు, ఇది నెగిటివ్ మార్కెట్. కానీ సిఆర్ఆర్ కట్ చేయడం వల్ల మార్కెట్ అనేది స్టేబుల్గా ఉన్నది. ప్లస్ మన మార్కెట్ నెక్స్ట్ రేపు ఏంటి, మార్కెట్ రేపు వచ్చేసి 24,500 అనే సపోర్ట్, 800 అనే రెస్ట్. 800 అబోవ్ హోల్డ్ అయితేనే మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, లేదనుకుంటే డౌన్ సైడ్ వస్తుంది. మన మార్కెట్ ఇప్పుడు న్యూట్రల్గా ఉంది. వెయిట్ చేసేది ఏంటి, సిఆర్ఆర్ న్యూస్ గురించి వెయిట్ చేసేది. బట్ ఈ న్యూస్ అనేది ఒకటి పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఒకటి నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఆర్బీఐ రేట్ కట్ అనేది చేయలేదు, అది నెగిటివ్ న్యూస్. సిఆర్ఆర్ కట్ చేశారు, పాజిటివ్ న్యూస్. కాబట్టి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ న్యూస్తోనే మార్కెట్ అనేది ఫ్లాట్గా ఉండడం జరిగింది, ఇంత పెద్ద ఈవెంట్ అయినా. కాబట్టి ఏంటంటే మన మార్కెట్స్ నెక్స్ట్ వచ్చేసి 24,500 అనే సపోర్టు, అప్ సైడ్ వచ్చేసి 24,800, దానిపైన హోల్డ్ అయితేనే మనకు 25,000 దాకా వచ్చేసారు. బట్ మార్కెట్ అయితే అప్ సైడే ఉంది, కానీ కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి మార్నింగ్ డౌన్ వచ్చేసి మళ్ళీ సిఆర్ఆర్ కట్ అనగానే మళ్ళీ అప్ సైడ్ పెరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సిఆర్ఆర్ కట్ అనేది బ్యాంక్లోకి పాజిటివ్. బ్యాంక్లోకి పాజిటివ్ అంటే సిఆర్ఆర్ అనేది ఏంటంటే మన బ్యాంక్స్ అనేది సిఆర్ఆర్ పర్సెంట్ ప్రకారంగా అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్కు ఉండే అమౌంట్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. అది అనేది ఏంటంటే 0.45%. సపోజ్ ఇది వరకు 100 రూపీస్ ఉంటే 4 రూపీస్ 50 పైసా ఆర్బీఐ దగ్గర ఉంచాలి అనుకుంటే ఇప్పుడు 4.50 నుంచి 4 రూపీస్ ఇలా అమౌంట్ అనేది 50 పైసా అనేది వీళ్ళు బ్యాంకులోకి వస్తే దాని ద్వారా వీళ్ళు మనకు బయటికి రుణాలు కానీ, అంటే ఇప్పుడు జనరల్ లోన్స్ కానీ, వాళ్ళు క్యాష్ లోన్స్ కానీ, కమర్షియల్ లోన్స్ ఏదైనా ఇవ్వడానికి హెవీ అమౌంట్ వస్తుంది. దానివల్ల బ్యాంకులకు అనేది పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఇదే రేట్ కట్ అంటే ఎఫ్డి రేట్ కట్ అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇచ్చే లోన్స్లో కట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చే రేట్ కట్ చేశారనుకోండి, మనకు జనాలకు ఇచ్చే రేట్స్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ప్లస్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే రుణాలు కూడా తక్కువ రేట్లో వస్తాయి. అది రేట్ కట్. ఇది సిఆర్ఆర్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది వచ్చేసి
మన బ్యాంక్స్ అనేది ఆర్బీఐ దగ్గర అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్ అమౌంట్లో ఎంత ఉంచాలి పర్సంటేజ్ అనేది ఇది సిఆర్ఆర్. నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి 53,500 అనేది సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 53,000, అప్ సైడ్ వచ్చేసి 53,800, 54,000 అనేది అప్ సైడ్. బట్ ఇది సిఆర్ఆర్ అనేది బ్యాంక్ సైడ్కి అప్ సైడ్. బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి లైఫ్ హైలో దగ్గర ఉంది, నిఫ్టీ మాత్రం తక్కువలో ఉంది. కాబట్టి నెక్స్ట్ మార్కెట్ వెయిటింగ్ న్యూస్. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి ఈరోజు ఆర్బీఐ పాలసీ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసింది, రాలేదు కనుక మార్కెట్ కొంచెం ప్రౌడ్ బుకింగ్ జరిగింది. దాంతోనే చూడండి రిలయన్స్ వచ్చేసి 13.11 ఉంది. బట్ డౌన్ సైడ్ వచ్చి పర్చేజ్ చేసుకోండి, లేదంటే హోల్డ్ చేయండి అలానే ఉంటే. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి వచ్చేసి 1855, ఇది చూడండి 6,850. మనకి ఏంటంటే చూడండి 6,920 దాకా వెళ్ళింది, మన ఇది 6,300, 400 ఉంది. మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మీకు అప్ సైడ్ వెళ్ళినప్పుడు మార్కెట్లో ఆటోమేటిక్గా వెళ్తేనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ప్రకారంగా మన మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తే నాకు ఇవనేది ఈజీగా అవుతుంది. ఎందుకు అంటే ఒకసారి బ్రేక్అవుట్ వచ్చిందంటే చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు 24,700 దగ్గర బయర్ సెల్లర్స్ అనేది ఈక్వల్ డామినేట్ చేస్తున్నారు సెల్లర్స్ అనేది. నెక్స్ట్ 24,500 అనేది సపోర్ట్, ఇది 24,700 బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ 24,000, 25,000, 24,700 బ్రేక్ అయితే 24,800, అది బ్రేక్ అయితే 25,000 అనేది నిఫ్టీలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే 53,500 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. మీకు 54,000 అనేది మ్యాక్సిమం బ్రేక్ కాకపోవచ్చు ఈ వీక్ వరకు, అంటే మంత్ అంటే వీక్లో లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా ఉండకపోవచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 54,800, ఎందుకంటే ఇప్పుడు మంత్లీ ఆప్షన్స్ కాబట్టి మనకు ఇక్కడ 53,500, నెక్స్ట్ 53,000 నుంచి 54,000 మధ్యలో బిట్వీన్ ఉండే ఛాన్సెస్ ఉంది. 54,000 కనుక బ్రేక్ అయితే 54,500 వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదనుకుంటే ఇన్ బిట్వీన్ 53,000 నుంచి 54,000 బిట్వీన్లోనే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ వచ్చేసి మనకు ఇది 24,800 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, 24,700, 500 అనేది సపోర్ట్గా ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 25,000 అయితే మ్యాక్సిమం బ్రేక్ కావచ్చు. అది బ్రేక్ అయితే మాత్రం 100-200 పాయింట్స్ అనేది అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మిడ్ క్యాప్ వచ్చేసి 13,000 అనేది రెసిస్టెంట్గా ఉంది. ఇది 12,900 సపోర్ట్గా ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ 13,200, 100 వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది 12,900 to 13,000 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది మిడ్ క్యాప్. బ్రేక్ అయితేనే మనకు 200-300 పాయింట్స్ అనేది అప్ సైడ్ వచ్చేసి. నెక్స్ట్ న్యూస్ బేస్డ్గా చెప్పాను కదా, ఈవెంట్స్ అనేది ఏంటంటే హైలో ఉన్నప్పుడు మనం ప్రీవియస్గా న్యూస్ వచ్చే ముందు ఒక్కసారి ఇదే చెప్పారు, మనము న్యూస్ ఉంది, ఈరోజు ఈవెంట్ ఉందే ముందు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, అంతకు ముందుకు ఎలా ఉంది మనకు చూస్తే మనకు న్యూస్ ఏదైనా ఈవెంట్స్ ఉంది అంటే దానికంటే ముందే మన మార్కెట్ అనేది పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అంతకు ముందు ఏమైంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఆర్బీఐ పాలసీ న్యూస్ ఉంది ప్లస్ వార్ వల్ల డౌన్ సైడ్ వచ్చినా కూడా మనకు అంతకుముందు మార్కెట్ ఏం జరిగింది, ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటర్ ఉన్నది. బట్ అంతకుముందు మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ న్యూస్ వస్తుందనే ఉద్దేశంతోనే లోయర్ లెవెల్లో బయింగ్ వచ్చింది. ఇక్కడ హెవీ పాజిటివ్ న్యూస్ అయినప్పుడే మీకు అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ హెవీ పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే హెవీ పాజిటివ్ న్యూస్ వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ లేదు, ఇక్కడ నెగిటివ్ వచ్చే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్. మనకి ఇప్పుడున్న ఈవెంట్ కంటే ముందే మన మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. బట్ దానికే మనం ఈ చార్ట్ను చూడడం జరుగుతుంది. ఈ చార్ట్ కొంచెం రీడ్ చేయడం అంటే చూసి నేర్చుకోవడం జరిగితే మీరు ఈజీగా ట్రేడ్ అనేది ఈజీగా చేయొచ్చు. మనకేంటంటే ఈ చార్ట్ అనేది ముందే చెప్తుంది మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది. మనకు ఇది మనం చూసామనుకోండి, మార్కెట్ ఎట్లా ఉంది అంటే డైలీ ప్లస్ మైనస్ ఉంది అని అంటాం. బట్ ఇది అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అంటే ఎలా చెప్పగలుగుతాం. కాబట్టి అప్ సైడ్ నుంచి ఇక డౌన్కి వచ్చి డౌన్ వచ్చేసి ఇప్పుడు అప్ సైడ్లో ఉంది మార్కెట్. ఇది మనం ఇది చెప్పాలి అనుకుంటే, ఇది చూడాలి అనుకుంటే మనం ఈ చార్ట్ చూసే చెప్పగలం తప్ప
మనం వితౌట్ చార్ట్ మనకు మార్కెట్ అనేది ప్లస్లో ఉంది, హైలో ఉంది, పెరుగుతుంది, తగ్గుతుంది అని చెప్పగలం. బట్ ఎలా ఎట్ సైడ్ వెళ్ళబోతుంది అనే మార్కెట్ అయితే మనం చెప్పలేం. కాబట్టి ఏంటంటే మనం ఈ గ్రాఫ్ చూస్తే, ఈ చార్ట్ చూసుకుంటేనే మనం మార్కెట్ను అంచనా వేయగలం. మనకి ఈవెంట్ కంటే ముందు ఏం జరిగింది దాన్ని చూసుకున్నాం అనుకోండి, మనం కొంచెం 100% అయితే ఎవరు చేయలేరు, బట్ కొంచెం మనం అంచనా వేయొచ్చు. ఇక్కడ ఈవెంట్‌లో న్యూస్ వస్తే పాజిటివ్ వస్తే ఎలా ఉంటుంది? పాజిటివ్ వచ్చినా చెప్పినా కదా! పాజిటివ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. కాబట్టి మనకు అంతకుముందు పెరిగింది. ఎప్పుడైనా మార్కెట్‌లో మనకు ఏదైనా బిగ్ న్యూస్ రాబోయే ముందు స్టాక్‌లో ముందే ఆల్రెడీ బయింగ్ జరిగి ఉంటుంది. అందరికీ తెలిసిన న్యూస్ మీ దగ్గరికి వచ్చిందంటే అది అంతకుముందే బ్యాక్ ఎండ్‌లో అందరికి తెలిసి ఉంటది. ఆ స్టాక్‌లో మూమెంటం కూడా వచ్చి ఉంటది. దానివల్ల మనకేందంటే దాన్ని ముందే మనం పసిగట్టామనుకోండి, అప్పుడు మనం బై చేసి ఉంచుకుంటే మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. దానికే నేను అనేది ఏంటంటే ముందు స్టాక్స్‌ను ఐడెంటిఫై చేసుకున్నాం అనుకో. ఇది ఈరోజు చూడండి వేదాంత. వేదాంత వచ్చేసి ఈరోజు చూడండి 6% పైన మనం ఎక్కడ చూసాం ఇది 440, 400, 460 కొన్ని స్టాక్స్ ఇవి బై చేసి అని చెప్పేసి బై చేసి ఉంచుకోవచ్చు అని చెప్పేసి మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇలా ఏంటంటే స్టాక్స్ ఏదో ఒక స్టాక్స్ మీకు ఆ రోజు ఈరోజు టాటా పవర్ వేదాంత ఏది స్టాక్స్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1680 1640 నుంచి బయింగ్ చెప్తుంది. ఈ స్టాక్స్ అనేది ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మంచి స్టాక్స్ కాబట్టి మీకు మార్కెట్ పడ్డా పెరిగినా మీకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్లో మనం ఎక్కడ బై చేయాలి, మీకు అప్ సైడ్ తెలిసింది అనుకుంటే మనకు డౌన్ సైడ్లో ఎక్కడ బై చేసి ఉంచుకోవాలనేది తెలిస్తే మనకు ఈజీగా అనేది గెయిన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ మనకి మార్కెట్లో చూడాల్సింది ఏంటంటే అది ఈరోజు ఏం జరిగింది. 5 days బ్యాక్ వెళ్తే అనుకో గూగుల్లోనే ఇది లేదు అనుకుంటే ఇందులో చూసినా మీకు మార్కెట్లో ఏం జరుగుతుంది, డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్. కాబట్టి ఏంటంటే కొంచెం మనం వెయిట్ చేసి చూసామనుకోండి, ఈజీగా మనకు మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. మనం ఆల్రెడీ పెరిగింది అనుకోండి, ఈరోజు చూసాం అనుకోండి, డాటా చూసాం అనుకోండి, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అట్లా ఇది పెరిగి ఉంటాయి. ఈ టాప్ గెయినర్స్ వచ్చేసి ఇవి వచ్చేసేవి ఇవి ఆల్రెడీ పెరిగాక మనం ఏం చేస్తాము, ఇవి పెరిగాయి, ఇది ఇంత పెరిగాయి, మెటల్స్ పెరిగాయి, ఇవి పెరిగాయి. బట్ ఈ పెరగడానికంటే ముందే మనం దానిలో బయింగ్ ఉండాలి అంటే ఆ స్టాక్స్ ఏమవుతున్నాయి దానికంటే ముందే మనం న్యూస్లో ఉండి ఉంటే మనం ఈజీగా దాంట్లో మనం గెయిన్ చేయడం. బట్ ఆల్రెడీ పెరిగాక న్యూస్ వస్తుంది. న్యూస్ అనేది ఎక్కడైనా వస్తుంది. మీకు ఎక్కడైనా చూస్తే మనీ కంట్రోల్లో చూసినా ఇంకెక్కడ చూసినా న్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ న్యూస్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ వస్తుంది. అది పర్మనెంట్ న్యూస్ టెంపరవరీ న్యూస్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చూసుకున్నాక నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లో మూవ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ న్యూస్ ఉన్నప్పుడే కాకుండా అప్పుడు న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈవెంట్ న్యూస్ ఉన్నప్పుడు స్టాక్ అనేది అప్ సైడ్లో ఉంటుంది. ఎందుకంటే అందరు బై చేయాలని చూస్తాడు. బట్ ఆ న్యూస్ పర్మనెంట్ న్యూస్ ఉండి అంటే బెనిఫిట్ అయ్యే న్యూస్ అయ్యి ఉన్నప్పుడు మార్కెట్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టాక్ కూడా పడడం జరుగుతుంది. కాబట్టి ఆ స్టాక్ మనం అప్పుడు పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఈజీగా వస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్లో ఇది అయిపోయింది. నెక్స్ట్ యుఎస్ పేరోల్స్ ఉన్నాయి. 12K ఉంటే 200K ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని డాటా ఎలా ఉండబోతుందో చూస్తే దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ మనకు ఫెడ్ న్యూస్ వచ్చేసి ఎప్పుడుంది మనకు మాట్లాడుతున్నాను. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నవంబర్ 19th అది డిసెంబర్ 19th ఉంది యూఎస్ ఫెడ్. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి ఎఫ్ఐఎస్ డిఎస్ వచ్చేస్తే ఈరోజు వచ్చేసి 1830 crores అనేది ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. డిఎస్ 1659 crores బై చేశారు. ఇది బై సెల్ చేయడం జరుగుతుంది. నిన్న వచ్చేసి 8,539 crores బై చేశారండి. బట్ ఈరోజు 1,800 crores అనేది సెల్ చేయడం. ఈ డాటా తర్వాత మనకు మండే నుంచి ఎలా ఉండదు. బ్యాంక్స్ అయితే పాజిటివ్ న్యూసే ఉంది. బట్ కొంచెం డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అదే చెప్తున్నాం కదా, వీళ్ళు మళ్ళీ 24,500 దగ్గర నుంచి లేదా 24,400 300 దగ్గర నుంచి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్. మార్కెట్ అయితే అప్ సైడే ఉంది. బట్ ఏంటంటే రెపో రేటు అనేది కట్ చేసేది ఉంటే పాజిటివే ఉంటుంది. బ్యాంకులకు అయితే పాజిటివ్ ఉంది. కాబట్టి మార్కెట్ గ్లోబల్గా ఒక ఈవెంట్స్ని చూసుకొని ప్లస్ మన మార్కెట్స్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెగిటివ్ న్యూస్ అయితే లేదు. ఓన్లీ నెగిటివ్ న్యూస్ వస్తే మీకు అప్పర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ వార్ ఇష్యూస్ వస్తాయి. వార్ ఇష్యూ న్యూస్ వస్తానే అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. ఆ వార్ ఇష్యూస్ న్యూస్ కనుక లేదు అనుకుంటే మన మార్కెట్స్ ఇప్పటికీ 25,000 ఎప్పుడో వెళ్ళిపోయి 26,000 చేంజ్ ఉండాలి. బట్ మన మార్కెట్లో మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకు వెల్త్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ మన వీడియో చేసాం. ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఒక కంపెనీ షేర్ కూడా లాస్ట్లో అమ్మడానికి
ఈ వీడియో కనుక మీరు చూసారనుకోండి, మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా మన మార్కెట్‌లో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ ఇవ్వగలవు అనేది ఉంటాయి. ప్లస్ మీకు అదే చెప్పాను కదా! మార్కెట్‌లో మంచి స్టాక్స్ మీకు ఉదాహరణకు పేటీఎమే. చూడండి. పేటీఎం వచ్చేసి రూ. 300 దగ్గరికెళ్ళింది. ఇప్పుడొచ్చేసి 976 రూపీస్. అది టెంపరరీ ఇష్యూతోని డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు. బట్ ఏంది ఇది ఐపీఓ ఇష్యూ వచ్చేసి మనకు 2000 చేంజ్ ఇచ్చారు. మరి టెంపరరీ ఇచ్చినప్పుడు డౌన్ ఉంచడం. మనం 300, 400 లెవెల్‌లో మనకు బయింగ్ కూడా చెప్పాము. అప్ టు హోల్డ్ చేసుకుంటే మనకు హెల్ప్ ఉందని. ఇది మళ్ళీ ఇప్పుడు 1000 ఉందా? కొంచెం డౌన్ సైడ్ వచ్చినా పర్చేజ్ చేసి ఉంచుకుంటే మీకు మళ్ళీ ఐపీఓ రేట్‌ని క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మంచి స్టాక్స్‌ను వాళ్ళు డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ పెరగడం జరుగుతుంది. ప్లస్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ అనేది చాలా తక్కువ. ఆ కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ చాలా కంపెనీలుంటాయి. చాలా ఫండ్ మేనేజర్‌లు ఉంటారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారంటే అంత ఈజీగా స్టార్ట్ చేయరు. దాన్ని ఫ్యూచర్ గ్రోత్ ప్లస్ దాన్ని ఆలోచించే కంపెనీలనేవి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఏందంటే మనం అయితే ఇందులో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడు. ఎందుకంటే ఒక సింగిల్ స్టాక్‌లో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది కూడా రిస్కే. అందుకే మనం ఏమంటాము, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్‌లో 10-15 మ్యాక్స్ 20% ఇన్వెస్ట్‌మెంట్ చేసామనుకోండి, మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్లస్ మంచి స్టాక్స్‌లో మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే, మీరు ఈజీగా రిటర్న్స్ అనేది వస్తాయి. ఈ స్టాక్స్ అనేది ఏంది పేటీఎం అప్పుడు న్యూస్ వల్ల డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని, అప్రూవల్ తీసుకొని, మళ్ళీ అప్పుడు అన్నిటికి మళ్ళీ అప్లై చేస్తుంది. దానివల్ల మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. కాబట్టి ఏందంటే మనం అది ఒక న్యూస్ అనేది టెంపరరీయా? పర్మనెంటా? ప్లస్ దానికి మేనేజ్‌మెంట్ దానికి అనుగుణంగా ఏమైనా ప్లాన్స్ చేస్తుందా? ఇదొక్కటి మాత్రం మనం గ్రహించగలిగితే, మనము మార్కెట్‌లో అంటూ లాస్ బుక్ చేయడం ఉండదు. కాబట్టి ఏందంటే, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంటు ఒకే స్టాక్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉండాలి. ప్లస్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ అనేది అప్ టు 3-5 ఇయర్స్ గనుక హోల్డ్ చేయగలగాలి. ప్లస్ మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఆ స్టాక్ అప్పుడు అనేది డౌన్ సైడ్‌లో మనకు దొరకడం అంటూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు ఈ స్టాక్ మార్కెట్‌లో అనేది రిటర్న్స్ వస్తాయి. మనకు కనుక మనం ఏందంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఒక్క 4 విషయాలు తెలుసుకొని ఉన్నామంటే ఆటోమేటిక్‌గా మనకు స్టాక్ మార్కెట్ నుంచి గెయిన్స్ అనేవి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.